దేశం దృష్టిని ఆకర్షించే ముఖ్యమంత్రి గారి మీద జరిగిన రాళ్ల దాడి, సబ్సిక్వెంట్గా డాక్టర్స్ ఇచ్చిన రిపోర్టు, వాళ్ళ అప్రహెన్షన్స్, అందులో అది పక్కన పెడితే మరుసటి రోజు దీన్ని విడిగా చూడాల్సిందే. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి మీద, అలాగే తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి ప్రయత్నం. అంటే వాళ్ళేం గాయపడలేదు. అండ్ ఆయనైతే క్లమోర్ మైన్స్ని తట్టుకొని నిలబడ్డాను, ఆ దాడినే ఈ రాళ్ళ దాడి నాకు లెక్క అని కూడా వ్యాఖ్యానించారు. రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి మీద దాడిని ఖండిస్తూనే ఆయన డ్రామాలు ఆడుతున్నారండి. అందులో ఏదో ఒకటి నిజమే ఉండాలి. దే వర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్. ఏమంటారు సార్? నేను ఈరోజు మా పత్రికలో అదే రోజు చిన్న కప్లెట్స్ రాస్తుంటాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసాత్మక దాడి ఖండిస్తామంటూనే ఏళ్ళ కత్తి కోడి అని. అంటే రెండు ఎందుకు ఒకదానికి ఉండాలి, ప్రజలు తీర్పిస్తారు కదా, మనం అప్పటిదాకా ఆగొచ్చని. ఇక్కడ సమస్య ఏంటంటే దాడిని ఖండించటం, ఇంకా మీరు దేశానికి ఆసక్తి కదా ఆందోళన కలిగించినటువంటి పరిణామం ఇది. అంటే చాలా భద్రత వీటన్నిటితో ఉన్న ఆధునిక కాలంలో ప్రశ్నలు అనేకం ఉండొచ్చు, కానీ అసలు ఎలా ఇలాంటివి జరుగుతున్నాయి, గతంలో ఆయన మీద జరిగింది, ఇతరుల మీద జరిగాయి, అనేకసార్లు దాడులు జరగవచ్చని హెచ్చరికలు ఇటువంటివి జరుగుతుంటే శాంతి భద్రతలు కాపాడటం కానీ ఇంకోటి కానీ ఏం జరుగుతుందనేది మొదటిది. రెండవది ఆ జరిగిన తర్వాత వస్తున్న స్పందన. ఇప్పుడు వాసుదేవ్ చేశారంటే వాసుదేవ్ నేను చేయలేదని తీవ్రంగా ఎలా అంటామని ఆక్షేపించవచ్చు. అసలు దాడి లేదు, దాడి మొత్తం డ్రామానే, ఇంతకుముందు 3 డ్రామానే, బతుకంతా డ్రామానే, పుట్టినప్పటి నుంచి డ్రామానే అని అనడం ద్వారా మీరు దాన్ని తక్కువ చేసి సమర్థిస్తున్నట్టే అయిపోతుంది. అంటే నిజం కాదు, నిజం కానీ దాన్ని ఎలా ఖండిస్తారు? ఇక్కడ పెద్ద సమస్య. అంతే కదా. ఇప్పుడు మోదీ ఖండించిన తర్వాత చంద్రబాబు ఖండించాడు. సరే, మీరు ప్రతిపక్షాలు అన్నప్పటికీ చిన్న పార్టీలైన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఖండించాయి, కాంగ్రెస్ ఖండించింది, ఇంకా చాలా కేటీఆర్ ఖండించాడు, అక్కడి నుంచి మమతా బెనర్జీ, చాలామంది ప్రతిపక్ష నాయకులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఖండించారు. సో మొత్తం మీద ఇప్పుడు ఎవరైతే ఈ రెండు పార్టీలు మాత్రం, బీజేపీ కూడా, నేను ఆ మాటకు ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ, నిజం చెప్పాలంటే ఎన్డీఏ సర్వాధినేత మోదీ, దేశాధినేత మోదీ ఖండించారు. మోదీ ఖండించిన తర్వాత పురంధేశ్వరి కూడా దర్యాప్తు జరపాలి ఏదో ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత బీజేపీ డ్రామా అనడం లేదు. వాళ్ళు అంతవరకే వాళ్ళు అక్కడితో ఆగారంటే ఎన్డీఏలో మరి అంటే ఎన్డీఏలో వీళ్ళ మధ్య ఒక అభిప్రాయం ఉందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. అది వాళ్ళకి సంబంధించింది అనుకోండి. ఇంకా మూడో విషయము గజం మిథ్య, పలాయనం మిథ్య అని. ఏది మిథ్య? రాయొచ్చు తగలటం మిథ్య కాదు, ఈయనకు తగలటం ఆ గాయం కనిపిస్తుంది. ఆ పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కట్టుకొని ఆయన తిరుగుతూ ఉన్నారు. అక్కడ చూసిన జనము, వాచ్మెన్ల దగ్గర నుంచి అందరూ జరిగింది ఇట్లా అని వాళ్ళు చెప్తున్నారు. అటువంటిప్పుడు ఎవరికైనా కానీ దాన్ని అది డ్రామా అనాల్సిన అవసరం ఏమొస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. మీరు ఎంత సానుభూతి చూపిస్తారా చూపించరా, అలాగే జరగాలని మీరు భావిస్తారా, అది మీ ఇష్టం. కానీ ఒక వ్యక్తి మీద, ముఖ్యమంత్రి కానక్కర్లేదని, మీ మీద జరిగితే కూడా అయ్యో ఎలా జరిగింది, అయ్యో ఎలా పడిపోయాడు అని అంటాం మనం. అటువంటిది ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి మళ్ళీ ఎన్నికల కోసం వెళ్తుంటే ఆయన మీద దాడి జరిగితే మేము ఖండిస్తాము అని అంటూనే వైసీపీ వాళ్ళు హత్యా ప్రయత్నం అంటారు. సహజంగా చంద్రబాబు మీద జరిగితే వీళ్ళు అదే అంటారు. ఎందుకంటే ఒక సమస్య ఉంది. ఈ రాయి అనేది కణతకు తగిలినా, నుదుటికి తగిలినా, ఇంకొంచెం పైన మెదడుకు తగిలినా ఖచ్చితంగా అది, ఇంకో మాట ఏమంటున్నారంటే అంత ఫోర్స్గా వచ్చి పక్కాడికి కూడా తగిలిందంటే రాయి అది మామూలు రాయి అయి ఉండదు, దాన్ని ప్రయోగించిన దీంట్లో ఏదో ఉండాలి అని అంటున్నారు. ఎయిర్ గన్ అనేది పోలీసులు ఆ విషయాలు సార్. ఆ స్కూల్ బిల్డింగ్ నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన ఉన్న వాహనం మీదకి రావాలంటే, ఆ వెహికల్ మీదకి రావాలంటే ఫోర్స్, ఆ డిస్టెన్స్ని బట్టి ఫోర్స్ కూడా కావాలి. ఆ లెక్కలో అది ఎయిర్ గన్నే అయి ఉంటుందని అనుమానం. అండ్ 45 degrees ఉన్నారు. ఇప్పుడేమో స్కూల్ భవనం కాదు, పక్కన ఏదో ఒక గుబురు లాంటిది ఉంది, అక్కడ ఏదో కాన్సన్ట్రేట్ చేశారు, అవి దొరికాయి అంటున్నారు. ఏదైనా ఇప్పుడు ఇంకో రెండో సమస్య ఏంటంటే, ఒకటేమో నాటకం అని, ఇంకోటి తెలుగుదేశం. నేను ఏదో ఛానల్లో వివరంగా చర్చించినప్పుడు చెప్పాను, అసలు తెలుగుదేశం వాళ్ళు అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని అఫెన్స్ తీసుకొని జగన్కు మెయిల్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అనివార్యంగా వీళ్ళు అప్పుడు విమానాశ్రయంలో దాడి అదే అబద్ధం కోడికత్తని మీరు అన్నారు. కోర్టులు అయితే విచారణ చేస్తున్నాయి కదా, ప్రజలైతే అప్పుడు తీర్పు ఆయనకు అనుకూలంగా ఇచ్చారు కదా. మీ కోడికత్తి థియరీ దీన్ని అప్పుడు ప్రజలు ఆమోదించలేదు. ఆమోదించి ఉంటే జగన్ గెలిచేవాడు కాదు. ఒక దాదాపు ఎన్నికలకు బాగా ముందే జరిగిన ఒక ఘటన,
దాని మీద మీరు ఇంత ప్రచారం చేసా కూడా జగన్ను మళ్ళీ ప్రజలు అప్పుడు ఆయన గెలిపించారు. అటువంటిప్పుడు మీరు మళ్ళీ దాన్నే గుర్తు చేస్తుంటే అసలు తెలుగుదేశం వ్యూహకర్తలు దీన్ని ఎలా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కువ గతంలోకి వెళ్ళిపోతున్నారు సార్. గతంలోకి వెళ్ళిపోతే అది గతంలో ఎవరికి సానుభూతి వస్తుందని ఏమన్నా కోర్టు ఒకవేళ తీర్పిచ్చుంటే ఇదంతా అది వేరే విషయం. ఇంకా రెండోది అధికారులను శిక్షించాలి ఈరోజు